అయ్యషేర్ అమ్మో, నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఈ పాటే. మ్యూజిక్ తోనే అనిరుద్ చంపేస్తాడు అనుకుంటే నానిని చూస్తే ఒక్క క్షణం షాక్ అయ్యాం కదా. ఆల్రెడీ 2 జుళ్లతో మనకి సూట్ వేసుకుని కనిపించాడు. కానీ ఈ సాంగ్ లో అయ్యషేర్ హుక్ స్టెప్ చూసారా మాస్టారు? అల్లు అర్జున్ రామ్ చరణ్ ని మించి కింద కాళ్ళతో చేసిన స్టెప్ నా భూతో నా భవిష్యత్. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మోకాళ్ళపై కూర్చుని చేశారు అని అనుకుంటారు, కానీ అక్కడ ఒక కాలు మడత పెట్టి చేశాడు. అబ్బో, అది స్ప్రింగా లేదా కాలా అని అనిపించింది. అబ్బో అబ్బో అబ్బబ్బో, ఇంతకంటే ఏం చెప్తాం బాబు. హ్యాట్స్ ఆఫ్ నాని గారు, మీరు గ్రేట్ మాస్టర్. అందుకే నేషనల్ స్టార్ నాని నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైస్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ పాట అయ్యషేర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ పాట లిరికల్ వీడియోను విడుదల చేయడం అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా మారింది. ఇది ఒక ట్రీట్ కాదు, ఏకంగా నాని ఫ్యాన్స్ కి పండుగ. ఈ పాటకు సంగీతం అందించిన రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మరోసారి తన మాస్ మ్యాజిక్ ను చూపించారు. భారీ డ్రమ్స్, పండుగ వాతావరణాన్ని గుర్తు చేసే రిథమ్స్, ఫోక్ మరియు మోడ్రన్ మ్యూజిక్ కలయికతో ఈ పాటను రూపొందించారు. ప్రతి బీట్ వినగానే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. కాసల శ్యామ్ రాసిన సాహిత్యం కూడా అదే స్థాయిలో ఉంది. ప్రతి లైన్ లో ఒక మాస్ ఎనర్జీ కనిపిస్తోంది. నాని పాత్రకు తగిన ఇంటెన్స్ ను AURA ఈ లిరిక్స్ మరింత పెంచాయి. ఈ పాటకు ప్రత్యేక స్టైల్ ని తీసుకొచ్చింది మాత్రం ఫోక్ సింగర్స్ అద్దుల జంకిరెడ్డి ఇంకా ఆకునూరి దేవయ్య వాయిస్. వారి గట్టిగా బలంగా వినిపించే స్వరం పాటకు ఓరా ఫీలింగ్ ఇచ్చింది. వినగానే శరీరంలో ఉత్సాహం నింపేలా ఉంది. అదనంగా అరుణ్ చండి వాయిస్ కూడా పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక విజువల్స్ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ ఒక పండుగలా కనిపిస్తోంది. బోల్డ్ కొరియోగ్రఫీ, పెద్ద గ్రూప్ ఫార్మేషన్స్, రంగుల కాంతులు, స్మోక్ ఎఫెక్ట్స్ అన్ని కలిసి పాటని మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. ఇది కేవలం ఒక పాటలా కాకుండా ఓ పెద్ద వేడుకలా అనిపిస్తోంది. స్ట్రీట్ స్టైల్ సెట్ డిజైన్ ఈ సాంగ్ కు మరింత గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది. ఈ పాటలో నాని లుక్ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవాలి. రన్నన్ స్టైలిష్ గెటప్ లో ఆయన చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని కలిసి స్క్రీన్ పై ఆయనను హైలైట్ చేస్తున్నాయి. మాస్ స్టెప్లను చాలా ఈజీగా స్టైలిష్ గా డాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హుక్ స్టెప్ చాలా క్యాచీగా ఉంది. బిర్యానీ హండీలతో నాని ఎంట్రీ ఇవ్వటం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ హీట్, ఆ ఎనర్జీ పాటలో కూడా కనిపిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ప్రతి ఫ్రేమ్ ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారు. అలాగే నిన్న ట్విట్టర్ లో నాని బర్త్డే సందర్భంగా ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. ఇది శ్రీకాంత్ కి నానిపై ఉన్న ప్రేమ. బాస్, నానినే ఇలా చూపించావు అంటే మన చిరుని ఎలా చూపిస్తావు అని మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. సాధారణంగా అనిరుద్ పాటలు మొదట మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుని తర్వాత పెద్ద హిట్ అవుతాయి. కానీ అయ్యషేర్ మాత్రం విడుదలైన మొదటి రోజు నుంచే వ్యూస్ సంపాదించుకుంది. బలమైన పర్క్యుషన్, గట్టి ఫోక్ లైన్స్, పవర్ఫుల్ వాయిసెస్ అన్ని కలిసి ఈ సీజన్ మాస్ యాంథమ్స్ గా నిలిచేలా చేస్తున్నాయి. ఇది నాని అనిరుద్ కలయికలో 3వ సినిమా. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో ఈ కాంబినేషన్ మంచి మ్యూజికల్ హిట్స్ ని ఇచ్చింది. ఇప్పుడు ది ప్యారడైస్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ ఆ హైప్ ను మరింత పెంచింది. ఈ పాట ఒక్కటి చాలు ది ప్యారడైస్ ఒక నెక్స్ట్ లెవెల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది అని చెప్పటానికి. పాత్రలతో, బలమైన కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. రాఘవ్ జుయేల్, మోహన్ బాబు ఈ సినిమాలో విలన్స్ కాబట్టి ఇంకా ఇంటెన్సిటీ మనం సగమే చూసాం. వీరిద్దరూ ఎంటర్ అయితే స్క్రీన్ బద్దలవ్వాల్సిందే. కానీ మనం మాత్రం ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే. దసరాతో మాస్ హిస్టీరియా సృష్టించిన నాని ఇప్పుడు ది ప్యారడైస్ తో మరోసారి తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి సినిమాతో కొత్త ప్రయోగాలు చేస్తూ భిన్నమైన పాత్రను ఎంచుకుంటూ తన మార్కెట్ ను మరింత బలపరుస్తున్నాడు. అయ్యషేర్ సాంగ్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి కూడా నాని బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే గర్జించి ఆక్రమించబోతున్నాడని. ఏమంటారు?